లేట్ అవ్వచ్చేమో గానీ విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోను. ముందుగా మన వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కెనడాలో మూడు పెద్ద పండుగలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి హాలోవిన్ అయితే, రెండోది క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్. ఈ రోజైతే ఆఫీసులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు అన్ని క్లోజ్ లోనే ఉంటాయి. వీళ్ళు పండగకు ముందే షాప్ లో ఉన్న లైటింగ్లన్నీ తెచ్చేసి పుట్టకి చెట్టుకి అసలు ఖాళీ లేకుండా ఇల్లు మొత్తం డెకరేట్ చేసేస్తారన్నమాట. ఒక్కోసారి ఇక్కడ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరిల్లు బాగా డెకరేట్ చేశారంటే బయట నుంచి డిస్ప్లే ఎంత బాగా ఉంది అని చెప్పి. నేనైతే బోర్ కొడుతుందని చెప్పి అలాగే సరదాగా కార్ రైడ్ వేసాము ఈ డెకరేషన్ చూడడానికి. అలాగే ఎవరైనా కనిపిస్తే క్రిస్మస్ కేక్ ఇస్తారేమో అని ఆశపడ్డాను, బట్ ఎవరు కనిపించలేదు. క్రిస్మస్ రోజున ఓపెన్ ప్లేసెస్ లో కొన్ని ఈవెంట్స్ లా కండక్ట్ చేస్తారనమాట. మాక్సిమం లైట్ షోస్ అయితే ఉంటాయి. మనం సంక్రాంతికి ఎలాగ బూర్లు గార్లు పంచిపెట్టుకుంటామో వీళ్ళు క్రిస్మస్ రోజు అందరికి గిఫ్ట్లు, చాక్లెట్లు తెగిస్తారన్నమాట. ఈ లైటింగ్లు చూడగానే ఒక్కసారిగా మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్న దివాళీ గుర్తొచ్చింది. ఇవే ఈ రోజు ముచ్చట్లు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.